గోవా అంటే గుర్తుకొచ్చేది అందమైన బీచ్లు, దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, పార్టీ కల్చర్. ఇకపై 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహం కూడా గుర్తుకొస్తుంది. వర్తాగాలి గ్రామంలో భారీ శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భగవద్గీతలో శ్రీకృష్ణుని బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవని, మన జాతీయ విధానాన్ని అవి నిర్దేశిస్తాయని మోడీ చెప్పారు. గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయకుండా చూస్తుండిపోయాయని ఆరోపించారు. కానీ నయా భారత్ అలా కాదని, ఎవరికీ తలవంచదని అన్నారు. దేశ రక్షణ విషయంలో వెనకడుగు వేయదని చెప్పారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్తో మన సంకల్పాన్ని ప్రపంచం చూసిందన్నారు. మన మిషన్ సుదర్శన చక్ర శత్రువులను నాశనం చేస్తుందని చెప్పారు మోడీ. ఉదయం కర్ణాటక ఉడిపిలో పర్యటించారు ప్రధాని. శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. సంప్రదాయం ప్రకారం కిటికీ నుంచి శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. లక్షకంఠ గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, పండితులు, సామాన్య పౌరులతో కలిసి 1,00,000 మంది భగవద్గీతను పఠించారు. मिशन सुदर्शन चक्र यानी देश के प्रमुख स्थानों की, देश के औद्योगिक और सार्वजनिक क्षेत्रों की सुरक्षा की ऐसी दीवार बनाना जिसे दुश्मन भेद न पाए, और अगर दुश्मन दुस्साहस दिखाए तो फिर हमारा सुदर्शन चक्र उसे तबाह कर दे. साथियों, ऑपरेशन सिंदूर की कार्रवाई में भी తర్వాత గోవాలో పర్యటించారు ప్రధాని మోడీ. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవతోత్తమ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోడీ. నది ఒడ్డున 77 అడుగుల ఎత్తులో నిర్మించిన శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామాయణ్ థీమ్ పార్క్ గార్డెన్ ని ప్రారంభించి ప్రత్యేక పోస్టల్ స్టాంప్ స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి పునరుత్తేజమవుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయోధ్యలో భవ్య రామ మందిరం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయ పునరుద్ధరణ, ఉజ్జయిన్లో మహాకాల్ ఆలయ విస్తరణ, రామాయణ్ సర్క్యూట్, కృష్ణా సర్క్యూట్ నిర్మాణం జరుగుతోందన్నారు. సౌత్ గోవాలోని కుశవతి నది ఒడ్డున ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. మఠం 550 వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. గోవాలో ఆలయాలు, సంప్రదాయాలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయన్నారు మోడీ. భాష, సంస్కృతి అనేక ఒత్తిడికి గురైందన్నారు. అవేవి సొసైటీ స్పిరిట్ ని బలహీనపరచలేకపోయాయని చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు 9 విజ్ఞాపనలు చేశారు మోడీ. నీటి వనరులను పరిరక్షించాలి, చెట్లను నాటాలి, పరిశుభ్రతను పాటించాలి, స్వదేశీ వస్తువులే వాడాలి, దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి, యోగా, క్రీడలను జీవనంలో భాగం చేసుకోవాలి, పేదలకు సాయం చేయాలని మోడీ సూచించారు.